హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యషు క్రియేటివ్స్. ఈరోజు నేను మన స్కూల్ టైంలో అందరం ఎంతో ఇష్టంగా చేసుకున్న ఒక అందమైన పేపర్ ఫ్లవర్ను తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక పేపర్ని తీసుకుని క్రాస్గా మడతపెట్టి మిగిలిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర అన్ని వైపులా సమానంగా ఉండే ఒక స్క్వేర్ షేప్ పేపర్ రెడీ అయింది. ఇప్పుడు ఈ పేపర్ని నేను చూపిస్తున్న విధంగా మధ్యలో పట్టుకుని దగ్గరికి వచ్చేలా మడత పెట్టుకోవాలి. జాగ్రత్తగా చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక సైడ్లో ఉన్న కార్నర్ని మడత పెట్టుకోవాలి. తర్వాత దానికి పక్కన ఉన్న మరో కార్నర్ని కూడా అదే విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా రెండు కార్నర్స్ మడతపెట్టిన తర్వాత పేపర్ను తిప్పి బ్యాక్ సైడ్లో ఉన్న కార్నర్స్ను కూడా అలాగే మడత పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ పేపర్ను నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి. ఈ స్టెప్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఫ్లవర్ షేప్ బాగా రావడానికి ఇది చాలా ముఖ్యమైన స్టెప్. మీరు మీ స్కూల్ డేస్లో ఇలాంటి పేపర్ ఫ్లవర్స్ తయారు చేశారా? చేసి ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీ స్కూల్ మెమరీస్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు పక్కన ఉన్న రెండు కార్నర్స్ను కలపాలి. ఒకవైపు కొంచెం ఓపెన్గా పట్టుకుని రెండో భాగాన్ని దానిలో ఫిక్స్ చేయాలి. అలాగే మిగిలిన వైపు కూడా ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ హోల్లో నెమ్మదిగా గాలిని ఊదాలి. గాలి ఊదిన వెంటనే పేపర్ కొంచెం ఉబ్బి అందమైన ఫ్లవరా బడ్ ఆకారంలోకి మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడిది ఒక అందమైన ఫ్లవర్ బడ్లా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ని జాగ్రత్తగా పట్టుకుని రేకులను ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఓపెన్ చేయాలి. చాలా వేగంగా చేస్తే పేపర్ చినిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా 4 వైపులా రేకులను విప్పాలి. ఇలా చేసిన తర్వాత మన అందమైన పేపర్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్కు కాడను తయారు చేద్దాం. అందుకోసం ఒక చిన్న పేపర్ తీసుకుని దాన్ని చుట్టి పొడవుగా తయారు చేయాలి. ఇప్పుడు ఈ కాడను ఫ్లవర్ వెనుక భాగంలో ఫిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మన అందమైన పేపర్ ఫ్లవర్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఈ ఫ్లవర్స్ను మనం స్కూల్ టైంలో ఎంత సరదాగా చేసేవాళ్లమో గుర్తుందా? నేనైతే చాలాసార్లు చేసి ఫ్రెండ్స్కి చూపించేదాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రాఫ్ట్ వీడియోలు చూడడానికి మన యషు క్రియేటివ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.